మేము చేరుకున్నాం మా వంశన్నయ్య వాళ్ళ ఇల్లు. నమస్తే మామ. ఇవాళ బ్లాగ్ ఏంటంటే వాళ్ళ చిన్న హెల్ప్ ఉంటే మా వాళ్ళకైతే ట్రాన్స్ఫార్మర్ దగ్గర హెల్ప్ చేసినాం. తర్వాత వచ్చి మా చెట్టు దగ్గర మర్రి చెట్టు కింద కూర్చున్నాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ సూపర్ ఉంటుంది కూర్చోనకనైతే కొద్దిసేపు ముచ్చట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వంశం అన్నాడు మా ఇంటికి పోయిద్దాం అని చెప్పేసి. బయ్యారం అని ఒక ఊరు అనమాట మా వంశం వాళ్ళ సొంతూరు. సో అక్కడికైతే బయలుదేరాం మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి. మధ్యలో ఒకసేపు అయితే మేము ఆగి అక్కడ ఉన్న రేగువల్లో అయితే తెంపుకున్నాం. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి మా వాళ్ళందరికీ ఒకసారి. కుప్పలు ఇంత కుప్ప గుర్తుండిపోతుంది. జారిదా దొంగలంటుంది సారీ. మేము చేరుకున్నాం మా వంశన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది కాలనీ. సో లోపలికి వెళ్దాం ఇప్పుడైతే. ఏదన్నా నీ బెడ్రూమ్ ఏదన్నా వంశీ ఏదన్నా మన ప్లేస్ ఇక్కడ చిన్నప్పుడు ఇది ఈ కట్టెలకి మనం వచ్చింది ఇట్లా భలే డిజైన్ చేసిరేమన్నా అన్న. ఉండరు కానీ మంచిగా చూసుకున్నారు. వీళ్ళు పోయినాక ఇక లేక మంచిగా అక్కడ చేతులు కాకపోతే మస్తు ఉండే. మస్తు జాగా బాధ్యత మంచిగా ఎక్కువ కనపడుతుంది. ఖమ్మం గేటు 16 చాలా మంది రైల్వే ట్రాక్ మొత్తం బాగుండవు సీన్. అదొక హ్యాపీనెస్ పెట్టి ఒకటే జీవితం బొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఆడొక ఫోటో వస్తుంది ఒక గ్రూప్ లో ఒకటి పెట్టొచ్చారా ఏ ఊరు వాళ్ళది అసలు. అయితే బయ్యారం ఎక్కడ ఉంటుందంటే మహబాద్ దాటిన తర్వాత ఉంటుంది అనమాట. మా డిస్టిక్ దాటిన తర్వాత ఉంటుంది. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చినప్పుడు మహబాద్లో ఆగి మహబాద్లో ఫేమస్ ఉంటుంది అనమాట తెలంగాణ సమోసా అని చెప్పేసి. సో అక్కడైతే ఆగి సమోసాలు అయితే తిన్నాం. సమోసాలు తిన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా వాళ్ళకి జిలేబీ తినబుద్ది ఏంటంట. సో మళ్ళీ మేమైతే జిలేబీ పాయింట్ దగ్గర పోయినాం. మహబాద్లో బస్ స్టాండ్లో ఉంటుంది అనమాట అది జిలేబీ పాయింట్. టార్చ్ పేరు చూడు బిర్యానీ
ఒక దగ్గర తెలుగు వచ్చా కొంచెం నీకు గోల్డ్ జోటు ఏ జిలేబీ 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 ఎంతో అదే స్వీట్ కూడా ఉంది. 6 రూపాయలు ఏమన్నా ఆగురా అది తినే బాగున్నాడు వీడు ఇదొకటి ఇదొకటి చాటు ఏం కాదులే సెల్ఫీ ఎంతగానో ఉంది సార్ గిన్నె తీసుకోపోదాం గిన్నె తీసుకోపోదాం కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది ఉండాలి ఈ ఏజ్ ఉండాల్సిందే ఏ ఊరు అండి నాని ఊరేనా కాదు అబద్ధం వాడు ఏం పేరా ఊరేనా ఏం పేరు రా చూడు ఏం పేరు రాక్బాష ఇమ్రానా ఇమ్రాన్ బాయ్ పరేషన్ బాయ్ ఉంటాడు ఆడిపించుకోకూడదు ఇమ్రాన్ ఓకే ఓకే వాడు మా హైదరాబాద్ ఉండే ఏం రా పేరు పర్షాన్ తెలుసా పరేషన్ బాయ్ తెలుసా ఇమ్రాన్ బాయ్ ఉంటాడు యూట్యూబర్ తెలుసు కదా ఏ క్లాసు తెలుసా వాడు నీకు తెలుసా అంటే తెలుసా లేకపోతే నాకేం తెలుస్తుంది అంటే ఇమ్రాన్ బాయ్ అదిరా సత్యం కంప్యూటర్స్ ఈడ కూడా ఉందా అది లేవు ఫేమస్ అది సత్యం అంత ఊరుళ్ళు ఉంది హన్మకొండలు ఉంది హీరా అవుతాడు కదేమించు నిజంగానే ఏంటి ఇమ్రాన్ బాయ్ ఫాదర్ లేడు ఎవరు మరి ఏడి మరి రేట్లు చెప్తామేమరా మేము కాండలకి వెళ్ళొచ్చినాం కార్ పార్కింగ్ తీసుకొచ్చినాం ఫోటో ఎంత రికార్డ్ అవుతుంది నువ్వు చేసే పర్ఫార్మెన్స్ మళ్ళా 70 అంటే రేట్ చెప్తాడేంది అది అంటే రేట్ ఎందుకు రా నువ్వు అడిగినప్పుడు ఇచ్చేదానికి లాస్ట్ చెప్పాలి నువ్వు లాస్ట్ చెప్పాలి పోయేటప్పుడు మీరు రేట్ ఎంత అంటే అప్పుడు చెప్పాలి తిన్నా పోదాం మళ్ళా మళ్ళా అంటే ఇమ్రాన్ బాయ్ బాయ్ నాకు వద్దా నేను తిన్నాను జిలేబీ ఐ హేట్ జిలేబీ ఏ వద్దు బాగా తినను మామూనికి 10 రూపాయలు ఏదైనా చెప్పండి ఏం చెప్తావు చూడు కాదు నీకు ఇచ్చు లేదు చూడు వీడియో ఏం తీస్తాను అనుకున్నావు యూట్యూబ్లో అయితే వీడియో పెడతా కానీ మా డబ్బులు తీసుకో సరేనా అన్న ఫ్రీ అన్న యూట్యూబ్లో వీడియో పెడతా అంటే సెట్ అయింది ఏ ఇప్పుడే అది ఇంకోటి బాల్ సైజ్ యూట్యూబ్లో పెడతా ఇక యూట్యూబ్లో పెడతా కానీ డబ్బులు తీసుకోక ఇక ఓకేనా ఫేమస్ అయితే వస్తారు అందరు వస్తారు ఇక్కడికి 100K ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా 100K అంటే ఈయనతో కూడా మాకు సంబంధం ఆయనకు అడగొచ్చుదా మరి ఇచ్చి ఇయ్యనని ఎట్లా అంటావు ఆయనకి ఇయ్యాలా ఆయన అడగాలి ఇయ్యరప్పుడు బాయ్ బాయ్ ఇమ్రాన్ బాయ్ కలుద్దాం అంతే కదా అంతే కాదు జిలేబీ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ టచ్ అయితే ఇరానీ చాయ్తో అయితే కంప్లీట్ చేసినాం విత్ బిస్కెట్ ఫైనల్ టచ్ సూపర్ ఉంది ఇవన్నీ తిన్న తర్వాత సాటిస్ఫైడ్ ఉంది ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరినాం నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ లవ్ యూ గైస్